కేవీఆర్ బార్ అసోసియేషన్ తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒక కేసు విషయంలో హార్ట్ పేషెంట్ అయిన నా క్లయింట్ కోసం ఒక లాయర్గా కొడలూరు పోలీస్ స్టేషన్కు వెళితే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ కోటిరెడ్డి అడిగిన సమాచారం ఇవ్వకుండా, నా క్లయింట్ని కలవనివ్వకుండా అందరి ముందు పెద్ద పెద్దగా అరుస్తూ నాపై కేసు నమోదు చేస్తానని బెదిరించడం బాధాకరమని అడ్వకేట్ ఆత్మకూరు చెన్నయ్య వాపోయారు. కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి గారు అతన్ని అరెస్ట్ చేశారని, ఆ విషయంలో వచ్చి స్టేషన్లో మాట్లాడి మంచిగా అతనికి బాగలేదు కాబట్టి తీసుకురామని చెప్పి తీసుకురావాల్సిందిగా అతను నన్ను కోరటంతో నేను 9:30 కల్లా స్టేషన్ చేరుకున్నానండి. స్టేషన్ చేరుకొని కోటిరెడ్డి ఎస్ఐ గారి ఆఫీసులోకి వెళ్ళి, అయ్యా నా పేరు చెన్నయ్య, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను, ఫలానా క్లయింట్ విషయమై మాట్లాడటానికి వచ్చాను అని చెప్పంగానే అతను గట్టిగా అరుస్తూ, అడ్వకేట్లు అయితే కోర్టులో తేల్చుకోండి, అంతేగాని స్టేషన్లలో మీకేం పని అంటూ చాలా హార్ష్గా బిహేవ్ చేశారు. నా క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్కు వెళితే నాపై బెదిరింపులకు పాల్పడిన కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఎస్ఐ కోటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడ్వకేట్లపై దౌర్జన్యాలు జరగకుండా చూడాలని కోరారు. నా కక్షిదారుడైనటువంటి వేణుని చూడటానికి వెళ్తుంటే తను మెన్, అదే కానిస్టేబుల్, అదేవిధంగా హోంగార్డ్స్తో నా పైకి పంపించి అతని మీద కేసు పెట్టండిరా, అతని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేండి అంటూ చాలా పరుషంగా మాట్లాడాడు. అతని ఇష్ట ప్రకారం అతను నోటికి వచ్చినంత పెద్దగా గట్టిగా కేకలు వేస్తూ ఒక అడ్వకేట్ అని చూడకుండా కూడా అతను ఆ విధంగా దుష్భాషలాడటం జరిగింది. సార్, కోటిరెడ్డి గారు సెక్షన్ 41D CRPC ప్రకారం ఎవరైనా సరే ఒక కక్షిదారుడు తన అడ్వకేట్ను కోరితే అతను నిర్బంధించిన ఎక్కడికైనా సరే వచ్చేటటువంటి రైట్ మాకుంది సార్. యాజ్ పర్ లానే మేము వ్యవహరిస్తాము, మేము న్యాయవాదులం. ఈ క్రిమినల్ జస్టిస్లో మీకెంత పాత్ర ఉందో మాకు అంతకన్నా ఎక్కువ పాత్ర ఉంది. కాబట్టి అడ్వకేట్లను తక్కువగా చేస్తూ ఆ విధంగా మాట్లాడటం అనేది భావ్యం కాదు. ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, అతను కోటిరెడ్డి అనే ఎస్ఐ ఈ పోలీస్ శాఖకే ఒక కళంకం. సార్ ప్లీజ్, ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఈ విషయం మీద తక్షణమే స్పందించి సదరు కోటిరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని అతని రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ చేయాల్సిందిగా ఇందు మూలంగా మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను సార్. బార్ అసోసియేషన్ సెక్రటరీ స్టాలిన్ మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థలో అడ్వకేట్గా విధులు నిర్వహిస్తున్న అడ్వకేట్లకే పోలీస్ స్టేషన్లలో బెదిరింపులు జరుగుతుంటే సామాన్య ప్రజల పట్ల పోలీసుల తీరు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుందని, పోలీస్ వ్యవస్థలో కొందరు ఎస్ఐల ప్రవర్తన వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందన్నారు. ఎక్కడైనా కక్షిదారుడు అడిగితే అడ్వకేట్ పోవచ్చు. ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా కేసు జరిగితే అడ్వకేట్ ఎందుకు వచ్చారంటే, ఏది ఆకూడదా, మీ పోలీసులు కొడుతుంటే చూస్తా ఉండని సుప్రీంకోర్టు ముటికాయలు వేసింది పోలీస్ వ్యవస్థని. ఒక అడ్వకేట్గా రక్షణ లేనప్పుడు సామాన్య పరిస్థితి ఏంటి? మేము పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాం, చాలా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవాళ్ళు ఉండదు. మేము వ్యవస్థను మొత్తం మేము అంటున్నా, మీరు అంత కక్షగా ఉంటే అడ్వకేట్స్ మీద మీ పోలీస్ స్టేషన్ ముందు బోర్డు పెట్టండి, మా పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకూడదు అని పెట్టండి, మేము కోర్టుకు వెళ్తాము. గౌరవ ఎస్పీ గారు మీ గురించి నేను విన్నాము, మీరు చాలా మంచి వ్యక్తి అని కూడా చెప్పేదంటే యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం చేయండి. మీరు ఒకసారి శిక్షణా తరగతులు పెట్టండి, మీ ఎస్ఐకి చెప్పండి, ఈ విధంగా ఏం చేయాలో చెప్పండి. మీరు కనీసం ఫండమెంటల్స్ కూడా తెలియదు. మా కోవల్ అడ్వకేట్ ఎవరు వచ్చినా జోలికి ఒప్పుకోను. నేను సెక్రటరీగా చెప్తున్నా, వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. 2 days నుంచి ఆయన ఎంత సఫర్ అవుతున్నాడు, ఆయన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. ఒక అడ్వకేట్ ఫ్యామిలీ సఫర్ అయితే సొసైటీ పరిస్థితి ఏంటండి? గౌరవ డిఎస్పీ గారు, గౌరవ IPS SP గారు, ఇది కానీ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మా ఉద్యమం ఉధృతం చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము, అవసరమైతే దేశవ్యాప్తంగా చేస్తాము. నేను వదలం. మేము జిల్లా SP గారు స్పందించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది చేస్తారో ఎస్ఐలు వాళ్ళని మీరు సస్పెండ్ చేస్తారో వీఆర్ వేసుకుంటే మీ ఇష్టం సార్. మీరు న్యాయం చేయండి. మీకు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒక అత్యున్నతమైన అధికారం మీ చేతికి ఇచ్చింది, మీరు న్యాయం చేస్తాను నా నమ్మకం ఉంది. అడ్వకేట్ ఆత్మకూరు చెన్నైపై దౌర్జన్యంగా ప్రవర్తించిన కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రజలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలీం బాషా, వీరేంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పేందంటే, జనరల్లీ ఎవ్రీ పోలీస్ షుడ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ.
కానీ పోలీసు వాళ్ళు లాయర్ని గౌరవించాలనేది తెలిసి కూడా అగౌరవపరచడం అనేది చాలా గౌరవమైన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.